పూజారి ఆపరాన్ని మంత్రాలు. ప్రతి సంవత్సరం లోక కళ్యాణం కోసం చేసే యాగం బాబు ఇది. పంతులో, నువ్వు లోక కళ్యాణం కోసమైనా చేసుకో, లేదా నీ కూతురి కళ్యాణం కోసమైనా చేసుకో. ముందు నా డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఏం కావాలన్నా చేసుకో, లేదంటే మూటా ముళ్ళు సర్దుకుని బయలుదేరండి. ఎందుకురా వెళ్ళాలి? మా ప్రాణం పోయినా సరే ఈ యాగం మధ్యలో ఆపేది లేదు. ఊపిరి లోపలికి తీసుకుంటే బయటకు వదిలే గ్యారంటీ లేదు. ఏం మాట్లాడుతున్నావురా? మీరు కొట్టే ఒక్కొక్క దెబ్బకి వడ్డీ సమేతంగా తిరిగివ్వడానికి ఆ దేవుడు ఎక్కడున్నా తప్పక వస్తాడు. పిలవరా నీ దేవుణ్ణి. దేవుడా 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 రాలేదే. అయ్యో, వీళ్ళందరూ డప్పులు కొడితే వస్తాడా మీ దేవుడు? రేయ్ కొట్టండ్రా. వీళ్ళంతా డాన్స్ ఆడితే వస్తాడా? రేయ్ ఆడండ్రా. ఎక్కడ్రా మీ దేవుడు రావట్లేదు? మీరందరూ మంత్రాలు చదివితే రావచ్చు. కూర్చోండ్రా, చదవండ్రా మంత్రాలు. మంత్రాలు చదివినా రావట్లేదు కదా మీ దేవుడు. అభిషేకం చేయించాలనుకుంటానా? నిన్ను పోలిస్తే వస్తాడేమోరా. దేవుడివే. చూడండిరా, దేవుడు గడ్డాలు మీసాలు జుట్టు విరబోసుకుని వచ్చాడు. గుండె గట్టిగా ఉంది కదా అని టచ్ చేద్దామనుకోకో. అలాగే నా ఒంట్లో పొగరెంతుందో చెక్ చేద్దామని చూడకు. షేక్ అయిపోతా. ఏమవుతా? నలుగురిని కొట్టినంత మాత్రాన్ని నువ్వేమన్నా పెద్ద హీరోవా? నేనే హీరో, నేనే కింగ్, నేనే నంబర్ 1 అన్నది నేను నువ్వు డిస్కస్ చెయ్యడం కాదురా. జనం డిసైడ్ చెయ్యాలి రే. నేను డిసైడ్ చేశాను. మీకు 10 సెకండ్లు టైం ఇస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళారో సరి, లేదంటే సెకండ్కి ఒక్కొక్కడిని పాత్తేయడం.
అవును శాస్త్రి గారు. భగవంతుడి విగ్రహం ఎక్కడుంది? కనిపించలేదు. భగవంతుడు ఎక్కడా? గురూజీ, అయ్యో దేవుడా, మునిగిపోతున్న వాడిని కాపాడడానికి తాడు విసిరావనుకుంటే ఏదో నాగుపావుని విసిరావు కదయ్యా. నన్ను కాపాడు స్వామి, నన్ను వదిలేవయ్యా. గురూజీ! ఏమయ్యా, అక్కడ దుష్టుల నుంచి కాపాడి ఇక్కడ ఇలా చేస్తున్నావే, ఇది న్యాయమేనా? కాపాడాను. కాపాడినందుకు ఈయన ఏమిచ్చాడు తెలుసా? తీర్థం మంగళారతి ఇవ్వడానికి వస్తున్నాడు. ఇది కరెక్టేనా? మీరే చెప్పండి. మరి ఇంకేమివ్వమంటావో చెప్పయ్యా. దుడ్డు, డబ్బు, రొక్కం, మనే. అంటే నువ్వు ఇదంతా చేసింది డబ్బు కోసమేనా? మరి కాపాడండి అని అరవగానే హీరోలాగా పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడడానికి ఈయనేమన్నా హీరోయినా లేదా హీరోయిన్ అలాంటి అమ్మాయిల్ని కన్నాడా? కన్నది ఇద్దరు ఆడపిల్లల్ని. వాళ్ళు కూడా నీకు అక్కల్లా ఉంటారు. ఇప్పుడు చెప్పు, వాడికి హెల్ప్ చేస్తే నాకేం వస్తుందంట? పుణ్యం వస్తుంది కదయ్యా. పుణ్యం మడిచి పెట్టుకోండి. మీ పుణ్యం తీసుకుని కొట్టుకెళ్ళి అంకుల్ మీకు పుణ్యం ఇస్తాను, ఒకే ఒక కేజీ బియ్యం ఇవ్వండి అంటే ఏమిస్తాడు? లుక్ ఇస్తాడు. చూడండి, ముందు నాకు ఒక అమౌంట్ సెటిల్ చేయండి, లేదంటే ఏలాడుతున్న ముసలోని పాపేస్తా. అమౌంటా? మేమంతా పేద అర్చకులం అయ్యా, మా దగ్గర అమౌంట్ ఎక్కడుంటుంది? స్వామే, మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ అంటే ఎక్కువ డబ్బున్నది మీలాంటి వాళ్ళ దగ్గరేగా. ఇంకా గుడికొచ్చేవారు చెప్పులు వదిలే దగ్గర నుంచి ప్రసాదం తీసుకుని తిరిగి వచ్చేంత వరకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అమౌంట్ ఫిక్స్ చేశారుగా. అది కాక పాలాభిషేకం, తేనాభిషేకం, నెయ్యాభిషేకం, పుష్పాలంకారం, దీపాలంకారం, హోమాలు, యజ్ఞాలు, ఎక్స్ట్రా ఇన్కమ్ వేరే. నిజం చెప్పండి, అందులో దేవుడికి ఎంత ఇస్తారు, మీరెంత నొక్కేస్తారు చెప్పండి. ఇదిగో బాస్ ఇక్కడే ఉన్నారుగా, ఆయన్నే అడుగుదాం. బాస్ చెప్పండి బాస్, మీకొచ్చే ఆదాయంలో ఈ అయ్యగారులు మీకేమైనా ఇస్తున్నారా? లేదు కదా, వింటున్నారా? పాపం ఏమి ఇవ్వట్లేదు అంటున్నారు మన బాస్. మౌనంగా ఉన్నారంటే ఒప్పేసుకున్నట్టే. ఒప్పేసుకున్నారు. మా వాడు దేవుడితో మాట్లాడాడు. ఆ విగ్రహాన్ని అడిగితే అదేం చెబుతుందయ్యా? ఓ, ఆయనేం చెప్పడా? అంటే దేవుడే లేడా? చూడండి అయ్యా, దేవుడే లేడన్నది నిజమైతే మీరు చేసేది అబద్ధమని ఒప్పుకోండి. లేదు దేవుడు ఉన్నాడంటే నేనన్నది అబద్ధమైతే ఆ దేవుడు మీదే ప్రమాణం చెయ్యండి. ఆ రెండు కుదరకపోతే నేను అడిగిన డబ్బు నాకిచ్చి ఆ ముసలోని ఇడిపించుకోండి. నన్ను వీళ్ళ నుండి ఇడిపించి తీసుకెళ్ళండి రా. ఇలా చూడయ్యా, నువ్వు అడిగినంత డబ్బులు ఇస్తాం, ఆయన్ని వదిలేవయ్యా. మావా, చావు దగ్గర పడితే మనిషి డబ్బులు ఎక్కడ పెట్టినా బయటికి తీస్తా. అందుకే అంటారు, అయితే డాక్టర్ అయినా అవ్వాలి లేదా డాకు అయినా అవ్వాలి. బాగానే డెవలప్ అయింది. సీఎం కూతురు హాస్పిటల్ కట్టించడానికి ఈ స్థలం బాగుంటుంది కదా? ఎగ్జాక్ట్లీ సార్. సార్ మీరు బిర్యానీ ఆర్డర్ చేశారా? ఎప్పుడయ్యా? 1 అవర్ ముందు సార్. డబ్బులు ఇవ్వండి. నేనెందుకు ఇవ్వాలి? ఏం మాట్లాడుతున్నావు? భాయ్ ఔర్ బహనో, అవన్నీ ఆర్డర్ చేసింది మనమే. ఈ రోజు నా హ్యాపీ బర్త్డే. సో నేనే మీ అందరి తరఫున ట్రీట్ తీసుకున్నా. మీరెవ్వరు నాకు విష్ చేయకపోయినా పర్లేదు, అందరూ డబ్బులు ఇచ్చి వాళ్ళకి టిప్స్ ఇచ్చి పంపండి. కదా బర్త్డే అని చెప్పి బకాసురు లాగా తిన్నావు కదయ్యా. ఓయ్ జఫా, అది పోయిన నెల, ఇది ఈ నెల. చూడండి, ఇక మీద నెల కరెంటు బిల్లు, వాటర్ బిల్లు కట్టినట్టు నా బర్త్డే బిల్లు కూడా కట్టాలి. గో ఆల్ హావ్ ఫన్ ఆన్ మై బర్త్డే. బర్త్డే నీది, బిల్లు మాదా? నీ అబ్బా బిల్లు ఇవ్వు. ఆనే తిని సావమను. మచ్చా, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను ఇప్పుడే వస్తాను. మావా, ఈ రోజు నా హ్యాపీ బర్త్డే. నేను ఒక్కొక్క పటాకి కాలుస్తుంటా, నువ్వు పీకి ఇస్తుండు. పనికి వెళ్ళేవాడిని పిలిచి పీకే పని చేపిస్తున్నాడు. ఈనబడింది. ఏ పని చీపు కాదురా. కాని ఏంటి మావా నా మీద వేస్తున్నావు? మావా ఏమవ్వదులేరా.
సిస్టర్. I'm talking to him. మామా ఆ అమ్మాయి నీతో మాట్లాడాలంట. You know how much pollution this causes? Breathing this causes bronchitis. And you know how affected the animals are? What this world is only for humans, తీసుకో. భయం వేసేసరికి నోట్లోంచి తెలుగు వచ్చిందా కన్నా, లేదంటే ఇంగ్లీషు. మాతృభాష మరిచిన వాళ్ళు మనుషులు కాదు మూర్ఖులు. మాతృభాష మరిచిన వాళ్ళు మనుషులు కాదు మూర్ఖులు. అండర్స్టాండ్? జస్ట్ టెల్ మీ వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? టపాసులు కాల్చడం వల్ల పర్యావరణం కాలుష్యం అవుతోంది. నీ వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయో తెలుసా? సమస్యనా? నా వల్లనా? హలో, మేకప్ చేసుకుని పర్ఫ్యూమ్ కొట్టుకుని పువ్వులు పెట్టుకుని కాల గజ్జలు చేతి గాజులు చెవులు కమ్ములు చీలిక పీలిక బట్టలేసుకుని చిలిపి లుక్కులిస్తూ రోడ్డుపై వెళ్తున్న ఎంతో మంది అబ్బాయి లైఫ్ ను నాశనం చేస్తారుగా మీ అమ్మాయిలు. మీరు పరిసరాల గురించి మాట్లాడతారా? నెక్స్ట్ 1000 వాలా తగులుకుందనుకో. అయ్యో, మా నాన్న కొనిచ్చిన జీన్స్ మా అమ్మ కొని పెట్టిన లంగా కాలిపోయిందని ఏడిచారనుకో, నన్ను అడగొద్దు. మర్యాదగా చెప్తున్నాను, మళ్ళీ టపాసులు కాల్చావో అంతే. నా జబ్బంతా లావు లేవు, ఎన్ని మాటలు అంటున్నావే? ఏదో ఆడపిల్లవి కదా అని మర్యాదిస్తే ఓవర్ చేస్తున్నావు. చూడు, మనం నార్మల్ రోజుల్లోనే పండగ చేసుకుంటాం. పుట్టినరోజు పండగ నాడు నార్మల్ గా ఉండంటే ఊరుకుంటావా? లేపార్ దొబ్బుతా. నేను అబ్నార్మల్ కాకముందే ఇక్కడి నుంచి చెక్. వాడితో మనకిందికి పదవి వెళ్ళా. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు, చెప్తాను. ఎవడ్రా ఇక్కడ? శివ, బయటికి రారా. శివ. ఏంటి సార్, ఈ ఏరియాలో కళ్ళు లేని కబోదిని అడిగినా శివ ఎవరో చూపిస్తారు. అలాంటిది మీరు శివ ఎవరో తెలియకుండా ఈ ఏరియాలోకి ఎంటర్ అయ్యారంటే దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. పిలిస్తే వినపట్లా? ఎవర్రా వాడు శివ అనవుగా? వినపడలా. ఎవరిక్కడ మిస్టర్ శివ అనుంటే వినపడేదేమో. ఇప్పుడు చెప్పు, ఇంతకీ ఏంటి సంగతి? శివ, నేనే శివ. బ్యాటరీ, నువ్వు ఈ ఏరియాలో చాలా దౌర్జన్యాలు చేస్తున్నావంట, అందుకే ఈమె నీ మీద కంప్లైంట్ ఇచ్చింది. ఇంగ్లీష్ పోరి. సార్, లోకానికి ఆ శివుడు ఎలాగో మా కాలనీకి ఈ శివ అలాగా. అలాంటి వాడి మీద కంప్లైంటా? ఏంటమ్మా ఇదంతా? నానా, మీరు భయపడకండి, ఏం కాదు. పంతులేంట్రా ఇక్కడ? భయపడుతున్నా. ఆయనే అలా నాన్న. ఏం సార్, మీ అమ్మాయి నా మీద ఏదేదో కంప్లైంట్ ఇచ్చింది? నా మీద ఏదో ఉత్తుత్తి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఓకే. అదే ఎవరైనా రౌడీల మీద ఇచ్చుంటే ఏమై ఉండేది? పుట్టింది ఒక్కతే కూతురు, మీరు బాగా తిరగమని ఫ్రీడమ్ ఇచ్చారు. ఎవరైనా కిడ్నాప్ చేసి నెత్తి మీద కత్తితో పొడిచారనుకో. పబ్లిక్ లో మాట్లాడుతున్నావు, ఏంటి సంగతి? దాని బాబుతో మాట్లాడుతున్నాను ఇక్కడ. నీకేంటి రేగుతుందా? ఎక్కువ మాట్లాడుతున్నా. మీకు చేతులెత్తి దండం పెడతాను, ఇందులో ఆయన తప్పేమీ లేదు సార్. నా కూతురికే మతి చెడింది సార్, అందుకే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది. నువ్వు నోర్మై. ఆడపిల్లని బయటికి పంపించేది తను ప్రపంచం మొత్తం చూడాలని, ప్రపంచమే తనని చూడాలని కాదు. సార్, దయచేసి క్షమించండి సార్, ఈ గొడవకి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్. రా రా. ఏం సార్, ఏదో కంప్లైంట్ అంటురి, ఏదో కేసు అంటురి. పోదామా స్టేషన్ కి? అరెస్ట్ చెయ్యండి సార్. మావా, పిచ్చోళ్ళు పెట్టిన కేసు నిలబడుతుందా? ఇండియాలో ఏ కోర్టులో నిలబడదు. ఈసారి తప్పించుకున్నానని అంత సంబరపడిపోకు. నెక్స్ట్ టైం స్ట్రాంగ్ కేసులో మళ్ళీ దొరుకుతావు, అప్పుడు నిన్ను బాగా కుమ్మి లోపలేస్తాను. ఊరి జనం ముందు ఎందుకురా నా పరువు తీస్తున్నావు? నెల్లో పూలమాల కూడా వేసావు కదరా, అలాంటి తప్పు నేనేం చేశాను? ఏం తప్ప? ఆ అమ్మాయి ఏదో కంప్లైంట్ ఇస్తే గూగుల్ మ్యాప్ కంటే కరెక్ట్ గా మీ సార్ని తీసుకొచ్చి మా వాడి ముందు నిలబెట్టావుగా. నీ అయ్యా, ఇంకేం చేయాలరా? చాలా పదా. ఓయ్ పంతులు, రా బయటికి. ఇన్ని రోజులు దేవుడికి మాత్రమే పూజ చేశా, ఈ రోజు నీకు దేవుడికి కలిపి పూజ చేస్తా. ఓయ్ పిలు పిలు పిలు. పంతులు గారు, పంతులు గారు రండి. నువ్వు ఆగరా మామా. అయ్యో నారాయణ,
నువ్వు ఏదైనా మాట్లాడావంటే నా మీదొట్టే. చూడు బాబు, ఇన్ని రోజులు నా కూతురు హాస్టల్లో ఉండి చదువుకొనొచ్చింది. నీ గురించి తనకి తెలియకపోతే ఓ రోజు కాలేజ్ ఎగ్గొట్టించి నా గురించి చెప్పుండాల్సింది. నాతో పెట్టుకునే ముందు నీ కూతురు నా గురించి తెలుసుకుని ఉండాల్సింది. తప్పే కదా? తప్పే. అందుకు ఆ రోజే క్షమాపణ అడిగానుగా బాబు. హలో, కోడిని కోసి బిర్యానీ వండుకుని తిని దాని ఫోటోకి సారీ చెప్తే అది మళ్ళీ బతుకొస్తుందా? అలాగే ఏది పడితే అదని సారీ అంటే నా పరువు తిరిగి వస్తుందా? అసలు ఇంతకీ ఏమైంది బాబు? ఏమైందా? పొద్దునే లేచి వాకింగ్ వెళ్తుంటే స్టాండింగ్ లో సల్యూట్ కొడతారు మా ఏరియా జనం అంతా. అలాంటి జనం ముందు నీ కూతురు నా పరువు మొత్తం తీసేసింది. నువ్వే చెప్పు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇది మాట అంటే నీ అమ్మాయి వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగితే వదిలేస్తాను. వద్దు మావా, తన అరవడం మొదలెట్టింది, నువ్వు కామైపో. రే మావా, కట్టేసిన డాగేరా ఎక్కువ మురిగేది. అదేం చేస్తుందో మనము చూద్దాం. వదిలే పంతులు, వదిలిపెట్టు. తన కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమ్మా. కాళ్ళ మీద పడాలా? నేనా? కుదరదు. ఇది జరిగే పని కాదు గాని మాదేవ్ రాసుకో కంప్లైంట్. ఈ అమ్మాయి నా మానాన్ని మంట కలిపింది, తీసుకెళ్లి జైల్లో పెట్టండి. మానభంగమా?